శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరాభవనవ సంవత్సరం కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాము. పునర్వసు 4వ పాదము మరియు పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి. వీరికి ఆదాయం 2, వ్యయము 11, రాజపూజ్యము 4, అవమానము 7గా ఈ సంవత్సరము గోచరిస్తుంది. అయితే వీరికి ఆశించిన విధంగానే కార్యసిద్ధి, పనులు సకాలంలో జరగడం అనేది ఉంటుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదు. మీ స్వహస్తాలతో మీరు చేసుకున్న పనిని బట్టే మీకు ఆర్థికమైన సమస్యలు వస్తాయి తప్ప మిగతా ఏ పరిస్థితుల ద్వారాను అది జరగదు. ఆర్థికంగా మిగులుబాటు ఉన్నప్పటికీ కూడా వృధా ఖర్చులు, కొంత ఖచ్చితంగా చేసే ఖర్చుల వలన మీకు ఆర్థికంగా కొంత సమస్య అనేది ఎదురవుతుంది. అలాగే ఈ తోబుట్టులతో ఆస్తికి సంబంధించిన ఏమైనా చికాకులు ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితి ఒక్కొక్కసారి ఆశాజనకంగాను మరి ఒకసారి నిరాశాజనకంగాను ఈ సంవత్సరము మీకు కనిపిస్తుంది. అంటే నిర్ణయాలను కూడా మీరు తొందరగా తీసుకోలేక కొంత అయోమయ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఊహాలోకాన్ని వదిలి వాస్తవ పరిస్థితులు, వాస్తవంగా ఏది జరుగుతుంది, ఏ రకంగా మనకు లాభం వస్తుంది అనేది మీరు చూసుకోవడము ఈ సంవత్సరం మంచిది. కొంత ఊహలలో బతకడం అనేది ఈ సంవత్సరం మీకు అంతగా పనికిరాదు. సొంత వ్యాపార వ్యవహారాలే కలిసి వస్తాయి తప్ప భాగస్వామ్యంలో కానీ వేరే వాళ్ళని నమ్మి మీ యొక్క వ్యాపారాన్ని వారి చేతిలో ఉంచడము, మీరు పర్యవేక్షణ లేకుండా అయితే ఈ సంవత్సరం మీకు చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారాలు. అలాగే 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతనే ఏదైనా పనిలో మీరు ముందడుగు వేయటం ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన. ప్రభుత్వ రంగాల వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. బదిలీలు, ప్రమోషన్లు ఎవరికైతే కావాలో అది అతి కష్టం మీద అనుకూలిస్తాయి, అంత ఈజీగా మాత్రము రాదు. అలాగే ప్రమోషన్లు కూడా నిదానంగా రావచ్చు. వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగానే ఉంది. మరీ అంత లేకపోయినా సామాన్యమైనటువంటి లాభాలు మాత్రం వీరికి వస్తాయి. పై చదువులు ఆశించిన విద్యార్థులకు కొంత ర్యాంకులు సాధించడం అనేది ఈ సంవత్సరము కొంత కష్టంతో కూడుకున్నది. విశేషమైన కష్టంతో మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు మంచి ఫలితాలు రాగలవు. అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా కొంత సామాన్యంగా కలిసి వస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం ఆశించిన మేర ఫలితాలు ఉండవు. అలాగే తండ్రి తరపు ఆస్తి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సరిగ్గా చూసుకోవటం అనేది ఈ సంవత్సరము అవసరం. కోర్టు వ్యవహారాలకు కొంత దూరం ఉండటము, పోలీస్ స్టేషన్లు కానీ కేసులు కానీ వీటికి కొంచెం దూరంగా ఉండటం ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన. గృహ నిర్మాణాలు, స్థిరాస్తి కొనుగోలు అనేది ఈ సంవత్సరం మీరు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంత ఆశాజనకంగా ఈ సంవత్సరము ఉంది. కన్సల్టెన్సీ మరియు ఏజెన్సీల వారికి ఈ సంవత్సరము సామాన్యంగా లాభిస్తుంది. అలాగే కొత్త ప్రయోగాలు ఈ సంవత్సరం మీరు చేయకపోవటం అనేది మీకు లాభిస్తుంది. అలాగే డిసెంబర్ 6 వరకు సింహ, కుంభరాశుల్లో రాహు, కేతుల సంచారం వలన ఆస్తి వ్యవహారాలు అనేవి మీకు ఒక కొలికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఈ సంవత్సరము చూపించాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటమే ఈ సంవత్సరము చాలా మంచిది. అయితే చాలామంది ఆదాయం 2, వ్యయం 11 ఉంది అంటే ఇందులో కొంత మీకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, అలాగే నెగిటివ్ కూడా ఉంటుంది. ఇప్పుడు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో మీరు ఒక ఆస్తిని ఏర్పరచుకున్నప్పుడు కొంత అప్పు అనేది సామాన్యంగా మనము చేయటము సహజంగా ఉంటుంది. కాబట్టి అట్లా స్థిరాస్తులు కొనుగోలు చేయటంలో మీరు అప్పులు చేస్తే బాగుంటుంది తప్ప ఏదో డాంబికాలకు పోయి ఆరంభడం అట్లాంటి వాటికి మీరు ఎక్కువ ఖర్చు చేయడం అనేది ఈ సంవత్సరం కొంచెం తగ్గించుకోవడము చాలా మంచిది. అలాగే దుర్గా స్తోత్రము, సరస్వతి స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయడము, కాలభైరవ స్వామిని పూజించడం అనేది ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన.